హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ నా మార్నింగ్ రొటీన్ అయితే ఇట్లా స్టార్ట్ అయిపోయిందండి. శ్రావణ మాసం స్టార్ట్ అయిపోయినా నేను పూజ అయితే చేయకూడదు, సో అందుకని నేను పూజను అయితే స్కిప్ చేసేసాను. ఇక్కడ నేను ఒక విషయం అయితే షేర్ చేద్దాం అనుకుంటున్నాను. ఏంటంటే మెయిన్గా పిల్లల విషయం వచ్చేసరికి అదే ఏజ్లో అలానే బిహేవ్ చేయాలి అని అనుకోవటం చాలా తప్పండి. ఎందుకంటే ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క లెవెల్ ఆఫ్ మెచ్యూరిటీ ఒక్కొక్క ఏజ్లో అయితే వస్తుంది. సో ఆ ఏజ్లో పిల్లలు ఇలానే ఉండాలి, అలానే ఉండాలి, అందరూ మన పిల్లలే అనుకోవటం చాలా తక్కువ మందికి అయితే ఉంటుందండి. అలా ఉండాలి అని కూడా నేను అనుకోను. కానీ ఆ పిల్లల ఏజ్ కూడా చాలా చిన్న ఏజే. వాళ్ళు కూడా పిల్లలు అనే విషయాన్ని అయితే మనం ఒక వర్డ్ని అనేటప్పుడు దృష్టిలో అయితే పెట్టుకోవాలండి. ఎందుకంటే మనం వాళ్ళని ఎంకరేజ్ చేయకపోయినా పర్వాలేదు, మన వర్డ్స్తో వాళ్ళని సప్రెస్ చేసి నెగిటివ్ ఎన్విరాన్మెంట్లో అయితే పిల్లల్ని ఉంచకూడదని నా స్ట్రాంగ్ ఫీలింగ్. అది పిల్లలకే కాదండి, వాళ్ళ తీసుకున్న పేరెంటే, దట్టు ఒక మదర్కి అయితే ఆ వర్డ్స్ తీసుకోవటం చాలా బాధాకరం. తెలిసి ఒకళ్ళని ఎప్పుడు బాధ పెట్టకూడదండి. ఆ ఒక్కటి మా మదర్ మాకు చిన్నప్పటి నుంచి అయితే నేర్పించారు. ఇక్కడ నేను వచ్చేసరికి వంకాయ పచ్చికారం అయితే లంచ్ బాక్స్కి అయితే ప్రిపేర్ చేస్తున్నా అండి. మీరు చూసారు కదా, బ్రేక్ఫాస్ట్కి ఇడ్లీ అయితే ప్రిపేర్ చేశాను. మేము ఎప్పుడైతే ఇడ్లీ చేసినా దాంట్లో పల్లీ చట్నీ అయితే కంపల్సరీగా అయితే మాకు ఉండాలి. సో నేను పల్లీ చట్నీ విత్ ఇడ్లీ అయితే బ్రేక్ఫాస్ట్కి మా పిల్లలకైతే ఇచ్చేసా అండి. ఒక పక్కన లంచ్ బాక్స్ కూడా రెడీ చేసేసాను. ఎప్పుడైతే పిల్లలు వెళ్ళిపోతారో నేను అప్పుడైతే నా రిలాక్స్ టైం, నా మార్నింగ్ రొటీన్ అయితే లెమన్ అండ్ హనీతో అయితే స్టార్ట్ చేస్తాను. లైక్, సబ్స్క్రైబ్.